నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ఏ రాశివారు ఏ రంగురాళ్ళని ధరించాలి, ఏ రాశుల వారు ఏ ఏ రత్నాల్ని ధరించాలి, ఏ రాశి వారికి ఏ రంగు వల్ల అదృష్టం కలిసి వస్తుంది మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. మరి గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ముందుగా అంటే ఏ జాతి వారు ఎలాంటి రాళ్లను ధరిస్తే వాళ్ళకి మంచి కలుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి? చాలా మంచి విషయము. ఏ రాశి వాళ్ళు అయితే మీరు అడిగినట్టుగా నవరత్నాలు, వీటిని నవరత్నాలు, జాతి రత్నాలు, ఇవి ప్రకృతి మనకి ఇచ్చినటువంటి నేచురల్. మనకు ఈ సృష్టిలో అత్యంత విలువైనది ఏదైనా ఉంది అంటే మనకు ఆది నుంచి అనాదిగా సనాతనంగా మనం వాడుతున్నది రాళ్ళని. అయితే ఇప్పుడు మనము డబ్బుని మనం పేపర్ రూపంలో ఎలా ఫ్రంట్ చేసుకున్నామో అలా ఫ్రంట్ కాదు, అది ప్రకృతి అనేది మనకు వచ్చినటువంటి ఒక ఆస్తి. ఆ ఆస్తిలో ప్రధానమైనటువంటి సంపద ఏదన్నా ఉంది అంటే ఈ యొక్క జాతి రత్నాలే. మొట్టమొదటి సంపద ఇది. అంటే ఆదిగా అంటే ఈ భూమి, ఈ విశ్వం ప్రారంభమైనప్పటి నుంచి ఉన్నటువంటి న్యాచురల్ రాయి, దాన్ని జెమ్ స్టోన్స్ అంటారు, జాతిరత్నం అంటారు. ఇప్పుడు మరి ఏంటంటే రంగురాళ్ళు అని కూడా అంటుంటారు. రంగురాళ్ళు కాదు వాస్తవంగా, జాతిరత్నాలు. వాటిలో నవరత్నాలు. ఈ నవరత్నాలలో ప్రకృతి మనకి ఇచ్చినటువంటి సంపద అని చెప్పాను కదా, వజ్రం, అలాగే కెంపు, అలాగే ముత్యం. ముత్యం అంటే సముద్రంలో నుంచి ఉత్పన్నమై వచ్చేటువంటిది. గంగాదేవి మనకి ఇచ్చినటువంటి ఆస్తి, సంపద. ముత్యం అంటే ఒక నీటి బుడగతో తయారైనటువంటి, ప్రకృతి ద్వారా తయారైనటువంటి స్టోన్, దాన్ని ముత్యము అంటారు, మంచి ముత్యము. అదే అలాగే ఎదురు బొంగుల్లో కూడా నీళ్లు పోయి నిలబడి రాయిగా మారుతుంది. దాన్ని ఎదురు బొంగులు వచ్చేటువంటి ముత్యము గోధుమ ముత్యము. గోధుమ ముత్యం. ఇందులోని మళ్ళీ నలుపు ముత్యం కూడా పుడుతుంది. మంచి ముత్యము, స్వాతి ముత్యము, ఇలా ఒక్కొక్క రకరకాలైనటువంటి, కానీ నీటితో తయారయ్యేటువంటి, ప్రకృతితో పవిత్రమైనటువంటిది, అత్యంత పవిత్రమైనటువంటిది. నీటిని మనం ప్రతిదానికి ఉపయోగించుకుంటాం, స్నానానికి కానీ, అలాగే మన పళ్ళు తోముకోవడానికి కానీ. తీసుకుందాం. మనం కంటిన్యూ చేద్దాం గురువు గారు. ప్రస్తుతం కాలర్ రెడీగా ఉన్నారు. ఏలూరు నుంచి మణికంఠ గారు. మణికంఠ గారు, హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. మీ డేట్ ఆఫ్ ఇయర్ అలాగే పుట్టిన మంత్ డేట్ చెప్పండి. 14 జనవరి 2003 మేడం. ఓకే. సమయం అలాగే టైము, ప్లేస్ కూడా. మధ్యాహ్నం 1:20 మేడం, రాజమండ్రి. రాజమండ్రి. మధ్యాహ్నం 1:20 మేడం. ఓకేనండి, తెలియచేద్దాం. హలో. హలో, నమస్కారం గురువు గారు. దీర్ఘాయుష్మాన్ భవ. ఎక్కడి నుంచి చేస్తున్న? రాజమండ్రి. అవును గురువు గారు. తెలియచేస్తానన్నా. ఉండేది ఏలూరు గురువు గారు, పుట్టింది రాజమండ్రి. పర్వాలేదులే. మీరు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ చిత్రభానునామ సంవత్సరం పుష్యమాసంలో పుట్టారు. అలాగే ఆ రోజు వచ్చేసి ఏకాదశి, అంటే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రోజు పుట్టారు. మంగళవారము, అలాగే రోహిణి నక్షత్రము, ప్రథమ పాదము, 1వ పాదంలో జన్మించారు. వృషభ రాశిలో జన్మించారు. జన్మనామం వచ్చేటప్పటికి విజయ్ కుమార్, విక్రమ్, విజయ్, ఇలా. మీ పేరు వచ్చేసి వి అక్షరాల మీద పెట్టుకోవాలి. వాసు. వరమణికంఠ గురువు గారు పూర్తి పేరు. ఏం పేరు? వరమణికంఠ. వరమణికంఠ, చాలా మంచి పేరు. తర్వాత వర అంటే దైవానుగ్రహం, అంటే ఏదైనా రావడం, ప్రసాదించడం అని. మణి అంటే తెలిసిందే, రత్నం. మణి అంటే రత్నం. ఈరోజు కూడా రత్నం గురించే మాట్లాడుకుంటున్నాం. అది అంతేకాకుండా ముత్యం గురించి మాట్లాడుకుంటున్నాం. నీ జాతక ప్రకారంగా ముత్యమేనన్నమాట, రోహిణి నక్షత్ర జాతకులు కాబట్టి. అలాగే మీరు పుట్టినటువంటి నక్షత్ర ప్రకారంగా, మీరు పుట్టినటువంటి సమయం ప్రకారంగా చూసుకుంటే మేషలగ్నంలో పుట్టారు. మధ్యాహ్నం
1:20 అన్నారు కాబట్టి అవును గురుగారు. మేష లగ్నము, రోహిణి నక్షత్రము, అలాగే వృషభ రాశి, ఆ రోజు మంగళవారము, వైకుంఠ ఏకాదశి. తర్వాత మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి చూసుకుంటే మీ జాతక రీత్యా వివాహ విషయంలోనూ విద్యా ఉద్యోగ విషయాలలోనూ మూడింట్లోనూ ఆటంకాలు ఉన్నాయి. కానీ మల్టీ టాలెంటెడ్, అన్నిట్లో మంచి తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళే. కాకపోతే గ్రహస్థితులు కొంత పుట్టినటువంటి సమయాన్ని బట్టి ఆటంకాలు కలగచేస్తున్నారు. సరే, మొండిగా ప్రతిదాన్ని సాధించేటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి పట్టుదలతో ఏదైనా సరే మీరు ప్రతిదాన్ని అధిగమిస్తారు. అయితే ఉద్యోగ విషయంలో కానీ కాస్త వివాహ విషయంలో కానీ పరిహారం చేసుకొని అవైనా మీరు ఏదైనా ప్రయత్నం చేయండి. చక్కగా అదే గురుగారు, ఎన్ని జాబ్స్ పెట్టినా సరే ఒక్క అప్లికేషన్ కూడా రావట్లేదు గురుగారు. వచ్చిందేమో పిలవట్లేదు, వాళ్ళు లేట్ అయిపోతున్నాయి, వెనక్కి వెళ్ళిపోతున్నాయి. సరే, మంచి మాట అడిగారు. అయితే ఇందాక చెప్పాను కదా, ముత్యం గురించి చెప్తూ ఉన్నాను కదా. ముఖ్యం ఉంది గురుగారు, ఆల్రెడీ కాదు, మామూలుగా ముత్యం మీరు ఉంగరం చేతికి పెట్టారు కదా, ఏ వెలికి పెట్టారు? ఇది చిటికెన్ వేలు గురుగారు. చిటికిన వేలికి పెట్టమని ఎవరు చెప్పారు? అంటే ఇంతకు ముందు వేరే అతను ఇక్కడ ఇంటి దగ్గర చూపిస్తే వాళ్ళు చెప్పారు గురుగారు పెట్టమని. ఆయన జ్యోతిషుడా? జ్యోతిషులే గురుగారు. మరి చిటికిన వేలు పెట్టమని చెప్పారే, చూపుడు వేలుకు పెట్టాలి. చూపుడు వేలుకు పెట్టవలసింది. అంటే రత్నాన్ని కూడా ఏ వేలికి పెట్టాలనేది తెలిసి ఉండాలి. అంటే చూపుడు వేలికి కనెక్ట్ స్పెషల్ భాగం ఉంది గురుగారు. అవును, అది ఎడం చెవికి పెట్టుకోవచ్చు. అంటే ఏ స్థానంలో ఎవరుండాలో ఆ స్థానంలో వాళ్ళు ఉన్నప్పుడే ఫలితం ఉంటుంది. ఆపోజిట్లో పెడితే అంటే నేనేమంటున్నానంటే తనని తప్పు పట్టడం కాదు, కానీ మనకు ఫలితం కావాలి కదా. ఎవరికైనా కానీ మనం ఏ పని చేస్తున్నామో దానివల్ల మనకు ఉపయోగం ఏమిటి, ప్రయోజనం ఏమిటి, దానివల్ల మనకు ఎంతవరకు కలిసి వస్తుంది, ఏదైనా సరే మనకు కలిసి వచ్చేది, మనకు అభివృద్ధి కలగచేసేది ఏదైనా సరే అది పొరక పుల్లైనా మనకు ఒక మహా అద్భుతం. పనికిరాంది ఏదైనా సరే వేస్టే. అయితే ఏంటంటే ఇందాక మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను, ముత్యం అనేది దాని గురించే కదా ఇప్పుడంతా చెప్తున్నది. చూపుడు వేలికి పెట్టాలన్నమాట. చూపుడు వేలికి వచ్చేసి కనక పుష్యరాగము, ముత్యము, ఈ రెండిట్లో ఏదైనా చూపుడు వేలికే పెట్టాలి. చిటికిన వేలికి పెట్టవలసింది వైడూర్యం కానీ లేదంటే గ్రీన్ స్టోన్ కానీ పెట్టాలి, అంతవరకే. ఇప్పుడు ఏమైందంటే స్థానం మారింది. స్థానం అంటే ఇప్పుడు శత్రువు మీ ఇంట్లో వచ్చి ఉంటే ఎలా ఉంటుంది నీకు? ఏమిటి అర్థం చెప్పు. మరి అంతే అన్నమాట. స్థానం మారితే డేంజర్గానే ఉంటుంది. అలానేసి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇందాక చెప్తున్నాం కదా, అలాగే ముత్యంలో గణపతి రూపం చేసి ఉద్యోగానికి సంబంధించినటువంటి మంత్రజపం చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క మంత్రజపం అనేది ఉద్యోగ మంత్రజపం, అలాగే ఐశ్వర్య మంత్రజపం రెండు కూడా. అంటే ఒక ఉద్యోగం అంటే సరిపోదు, ముఖ్యంగా మనకు కావాల్సింది ప్రతి మనిషికి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో బాగుండడానికి, అభివృద్ధి చెందడానికి ఇంపార్టెంట్ అది కావాలి. అంటే మనం చేసే ఉద్యోగం ద్వారా కూడా మనకు మంచి శాలరీ కూడా రావాలి. కాబట్టి అలా రెండు విధాల ఉద్యోగం మంత్రము అలాగే అందులోనే ఐశ్వర్య మంత్రం రెండు చేసి ముత్యంలో గణపతి రూపాన్ని చేసి స్టార్ రూపం చేసి మంత్రజపం చేసి నీ జన్మ నక్షత్ర రీత్యా ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకొని మెడలో ధరించుకోండి. మీకు 100% ఉద్యోగం అనేది 6 నెలలలోపే ఉద్యోగం వస్తుంది. కాబట్టి అలాంటిది చూసి ప్రయత్నం చేసి తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ అది లాకెట్ మాత్రమే మెడలో ధరించాలి, చేతికి పెట్టకూడదు. ఎందుకంటే మంత్రజపం చేయడం వల్ల అది కూడా మూల మంత్రజపం అంటే గాయత్రి మంత్రజపం చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దానికి జీవం ఏర్పడుతుంది. ఈ ముత్యం అనేది నీటి ద్వారా పుట్టినటువంటి ప్రకృతి పవిత్రమైనటువంటి ఒక నీళ్ల ద్వారా తయారైనటువంటి ముత్యం అన్నమాట అది. అలాగే చక్కగా అది ఒక మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, అత్యంత ఆరోగ్యాన్ని ఇస్తుంది, అలాగే మనసును ప్రశాంతత కలగచేస్తుంది, మనశ్శాంతి కలగచేస్తుంది, మనోవాంఛ ఫల సిద్ధి అంటే మన మనసులో కలిగే కోరికను కూడా నెరవేరుస్తుంది చక్కగా. అలాగే అందులో గణపతి ఉండడం వల్ల
గ్రహాలన్నిటినీ కూడా కంట్రోల్ అంటే గ్రహాలు శుభగ్రహాలైనా అశుభగ్రహాలైనా వాళ్ళందరికీ లీడర్ కాబట్టి గణపతి, మహాగణపతి కంట్రోల్ చేయడం జరుగుతుంది. తద్వారా మీకు పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇంకా చెప్పాలంటే ఆ యొక్క స్టోన్ని చేతికి పెట్టకుండా మెడలో మాత్రమే ధరించాలి. అది పవిత్రంగా ఉన్నప్పుడే మనకు బాగా మంచి ఫలితం వస్తుంది. చేతికి పెట్టడం ఏమిటి అంటే, మీరు నాన్ వెజ్ తింటారు కదా, మరి ఆ రత్నానికి మాంసాహారం తినేటప్పుడు తగలడం వల్ల అది ఎందుకు పనికి రాకుండా కోల్పోతుంది, దాని శక్తిని తాను కోల్పోతుంది. దాని శక్తిని కోల్పోయినప్పుడు నీకు ఎలా ఉపయోగపడుతుంది? మనం చేసే దానికి అన్ని డైరెక్షన్లో, అన్ని కోణాలలో మనము ఆలోచించాలి. మనం చేసే ప్రతి పని కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే ఏ వర్క్ అయినా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు నువ్వు చదువు పైన బాగా దృష్టి పెట్టి చదివావు కాబట్టి పాస్ అవుతూ వచ్చావు, మంచిగా చక్కగా అభివృద్ధి చెందావు. అలాగే ఉద్యోగ విషయంలో కూడా నువ్వు చక్కగా తెలివిగా నడుచుకోవాలి కదా. మనము కరెక్ట్గా పర్ఫెక్ట్గా తెలివిగా నడుచుకుంటే ఈ ప్రపంచంలో సాధించిందంటూ ఏదీ లేదు, ఏది ఉండదు కూడా. కానీ ఆ యొక్క తెలివి, ఆ జ్ఞానము, ఆ మెమరీస్ పవర్ అనేది మన దగ్గర కావాలి, ఆ కెపాసిటీ కావాలి. అంటే దాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక సంకల్ప బలం ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు అనుకున్న ఉద్యోగమే కాదు, దానికంటే మించి నువ్వు రూల్ చేయొచ్చు. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు దానికి యంత్రం కాదు, దానికి మంత్రజపం చేసి ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గరే ఉంటాయి. అలా తయారు చేసి ప్రాణప్రతిష్ఠలాగా, అంటే ఇప్పుడు మనము గుడిలో విగ్రహాన్ని ఒట్టి రాయిని పెట్టాం కదా, ప్రాణప్రతిష్ఠ చేసి పెడితే ఆ విగ్రహానికి ప్రాణం వస్తుంది. ఆ విగ్రహానికి అంటే ఇప్పుడు మనిషిలో ప్రాణం ఎలా వచ్చిందో గర్భంలో ఉండంగా 5 నెలలకి, అదేవిధంగా ఆ గుడిలో ఉన్నటువంటి విగ్రహానికి కూడా ప్రాణం అలాగే పోయడం జరుగుతుంది. ఆ విగ్రహం, రాతి విగ్రహంలో ప్రాణం కూడా, జీవం కూడా అలాగే ఉంటుంది. అయితే వచ్చే పోయే 10 మంది కానీ, 100 మంది కానీ, లక్షల మంది జనాలకు అందరికీ కూడా ఆ యొక్క అక్కడ గుడిలో ఉన్నటువంటి విగ్రహం యొక్క శక్తి వచ్చిపోయే భక్తులందరికీ కూడా వాళ్ళ యొక్క కోరికలన్నిటి కూడా నెరవేరుస్తూ ఉంటాడు ఆయన. అట్లాగే అది అంతే శక్తి కలిగినటువంటి ఈ యొక్క ముత్యాన్ని, గణపతి రూపం ఉన్నటువంటి గణపతి ముత్యాన్ని మీరు మెడలో ధరించినట్టయితే నువ్వు ఒకటి కాదు, నువ్వు అనుకున్నది ప్రతిదీ జరుగుతుంది. మీరు కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఉంది కదా, లైన్ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని సెల్ నెంబర్లు ఉంటాయి, అది చేయండి. దాని ప్రకారంగా మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మంచి ఉద్యోగంలో స్థిరపడతారు 100%. విదేశీ యానయోగం కూడా జరుగుతుంది, అది కూడా వచ్చే సంవత్సరంలోనే జరిగిపోతుంది. అభివృద్ధి చెందుతారు. శుభం. అలాగే గురుగారు, మరో కాలర్ ఉన్నారు సింహాచలం నుంచి, సూర్యకుమారి గారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి సూర్యకుమారి గారు, చెప్పండి మీ డేట్ ఆఫ్ ఇయర్. చెప్తాను మేడం. 7వ తారీఖు ఓకే 1వ నెల ఓకే 1980వ సంవత్సరం. ఓకేనండి. ఉదయం 6:03 ఓకే విశాఖపట్నం పుట్టాడండి మా అబ్బాయి అండి. అలాగేనండి, గురువు గారు చూసి చెప్తారు. 1వ నెల 80. 7వ తారీఖు 7వ తారీఖు. సమయం అమ్మా? పొద్దున 6:03 విశాఖపట్నంలో గురుగారు. చెప్తానమ్మా. మీ అబ్బాయా? మా అబ్బాయి పేరు రవికాంత్ గురుగారు. అబ్బాయి పేరు వచ్చేసి టా మీద వస్తుంది కదమ్మా? తెలియదు గురుగారు మాకు. సరేనమ్మా. మీ అబ్బాయి పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా శ్రీ సిద్ధార్థి నామ సంవత్సరము పుష్యమాసంలో పుట్టాడమ్మా. అలాగే అబ్బాయి పుట్టింది కూడా బహుళ పంచమి, అంటే పౌర్ణమి అయిపోయిన తర్వాత 5వ రోజు సోమవారం రోజు పుట్టారమ్మా. పుబ్బా నక్షత్రము, సింహరాశిలో పుట్టాడు అబ్బాయి పేరు వచ్చేసి టాటి 2 అక్షరాల మీద వస్తుంది. అయితే అందులో స్వీట్ నేమ్ ఉండవు కాబట్టి ఏం పేరు పెట్టారు? రవికాంత్ అని పెట్టుకున్నారు. సరే, అప్పుడు చూపించి పెట్టుకోలేదు, మామూలుగా మీరే పెట్టుకున్నట్టున్నారు. అయితే అబ్బాయి చెప్తానమ్మా. అబ్బాయికి వివాహమే కాదు, వివాహ విషయంలోనే కాకుండా తన ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కూడా పెద్ద పెద్ద నష్టాలు జరిగే అవకాశం ఉందమ్మా ఫ్యూచర్లో, జాగ్రత్తగా చూసుకోండి. అయితే వివాహ విషయానికి వచ్చేటప్పటికి అబ్బాయి జాతక ప్రకారంగా కుజదోషము,
గ్రహణ దోషం రెండూ ఉండడం వల్ల వివాహ విషయంలో చాలా నష్టాలు ఉన్నాయి. ఇదివరకే జరిగి ఉన్నా కూడా ఈ అబ్బాయికి 2, 3, 4 పెళ్ళిళ్ళైనా జరిగేవేనమ్మా. ఆహా. అయ్యున్నట్టయితే అవలేదు గురుగారు ఇంకా. కాలేదు కాబట్టి సంతోషపడాలి. ఆ. ఒక మాటలో చెప్పాలంటే అవును గురుగారు. అవత ఇన్నేళ్ళు మీరు ఎందుకు గమ్మనున్నారమ్మా? ప్రయత్నం చేయడం లేదా ఏదన్నా పరిష్కారం? గురుగారు వాళ్ళ పెళ్లి చెల్లని ఊరుకున్నాడు చదువుని ఉమ్. PhD చదివాడు గురుగారు. ఏదన్నా పరిష్కారం చేశారా? లేదు గురుగారు, తెలియదు మాకు. నీ కొడుకు కదమ్మా, నువ్వేనా పరిష్కారం చేయలేదా? తెలియలేదు ఇక్కడ మాకు పంతులు ఎవరో తెలిసిన వాళ్ళు లేరండి. సరేనమ్మా, పర్వాలేదు. అబ్బాయి జాతక ప్రకారంగా ఇప్పటికే మీరు చాలా ఆలస్యం అయిపోయింది. అవును గురుగారు, బాధపడుతున్నాం. అవును, 80 అంటే 90, 2000, 2010, 2020, 25 అంటే 45 సంవత్సరాలు, అంటే వచ్చిపోయి 50 సంవత్సరాలుగా వస్తుంది అనుకోండి. అవునండి. ఇంకా నువ్వు ఇట్లాగే ఉంటే ఇంకా వివాహమే కాదు. అదే ఏదైనా చెప్పండి గురుగారు పరిహారం. సరేనమ్మా, అంటే లైవ్లో పూర్తిగా తెలియచేయడానికి సమయం సరిపోదు. మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. అంటే అబ్బాయి జాతకాన్ని డీప్గా బాగా గ్రహాలన్నింటినీ కూడా పరిశీలించి అబ్బాయి జాతక ప్రకారంగా కరెక్ట్ అయినటువంటి రెమెడీ ఏదైతే చేస్తే బాగుంటుందో, అంటే సక్సెస్ అయ్యేటువంటి రెమెడీ చేయాలి. మనము రెమెడీలు అంటే ఏదంటే అది చేస్తున్నాం అనుకోండి, అవును, ఫలితం ఉండదు. అంటే వివాహం తొందరగా అవ్వాలి గురుగారు. నేను అదే కదమ్మా చెప్తున్నాను. ఆ, నీకంటే నాకే తొందర ఎక్కువ ఉంటుందమ్మా, ఎందుకంటే ఇన్నేళ్ళు ఎలా ఉన్నారో నాకే తెలియదమ్మా. అవునవును. మనిషి అన్నాక కరెక్ట్గా 25 కల్లా వివాహం కావాలమ్మా. అవునండి. ఇక్కడ 45 అయిపోయిందమ్మా. అవునండి. ఎలా ఇంకా మనకు చెప్పుకుంటూ పోతే టైం వేస్ట్, వృధా, సమయం సరిపోదు. మీరేం చేస్తారంటే అపాయింట్మెంట్ తీసుకొని పూర్తిగా తెలుసుకోండి. దాని ప్రకారంగా కరెక్ట్గా పరిష్కారం అన్నది చెప్తాను. అలా చేసినట్టయితే అబ్బాయికి ఈ సంవత్సరమే వివాహం అవుతుందమ్మా, తప్పకుండా. సరేనమ్మా, శుభం. అలాగేనండి. మరో కాల్ ఉన్నారు నల్గొండ నుంచి, సంతోష్ గారు. హలో హలో, సంతోష్ గారు, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. మా మదర్ది అనమాట, 6/1/1963. ఓకేనండి. ప్లేస్ ఎక్కడ పుట్టారు? ప్లేస్ నల్గొండ అండి. ఓకే. టైం అండి? టైం లేదండి. టైం తెలీదు. చెప్తాను. 1963 నాన్న, నెల శ్రీమాత్రేనమండి. శివోహం. 6/1/1963. 6వ తారీఖు 1వ నెల 1963. కరెక్టే కదా? అంటే ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రం అని ఏమన్నా ఐడియా? ఏం తెలియదండి మా మదర్ గురించి. అవును, మీ మదరే. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు సమయం కూడా అందాసు ఐడియా ఉంటుంది? అప్పుడు రాయలేదండి, అప్పట్లో రాయలే. పేరు మనెమ్మ. మన్నెమ్మ. మరి రాయినప్పుడు ఇది కరెక్టేనా డేట్ ఆఫ్ బర్త్? స్కూల్ రికార్డులో రాసింది ఇది. ఓ, స్కూల్ రికార్డులోనా? కరెక్ట్ అవుతే కాదు. అయితే నువ్వు అడిగావు కాబట్టి చెప్తాను. మీ అమ్మగారు పుట్టింది శ్రీ శుభకృతునామ సంవత్సరం పుష్యమాసంలో పుట్టారు. అలాగే ఆ రోజు ఏకాదశి, శుద్ధ ఏకాదశి, ఆదివారము, ముక్కోటి ఏకాదశి రోజే పుట్టారు. అన్ని కాల్స్ అన్ని ఇవన్నీ పుష్యమాసంలో పుట్టినవే వస్తున్నాయి అన్నమాట. ఫస్ట్ అబ్బాయి కూడా ఏకాదశిలోనే పుట్టాడు. ముక్కోటి అంటే ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి రోజు. మీ అమ్మగారు కూడా వైకుంఠ ఏకాదశి రోజే పుట్టారు. ఆదివారము, కృత్తికా నక్షత్రము, వృషభ రాశిలో పుట్టారు. తను పుట్టినటువంటి సమయ ప్రకారంగా చూసుకుంటే తనకు ఆరోగ్యపరమైనటువంటి ఏదన్నా ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు జరిగాయా? ఇంతకుముందు ఐ ఆపరేషన్ జరిగినాయి, గర్భసంచి ఆపరేషన్ జరిగినాయి 20 ఏళ్ల క్రితం. కాస్త ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే తనకు ఇంకా మళ్ళీ ఊపిరికి సంబంధించి, అంటే లంగ్స్ అంటారు, ఆస్మాకు సంబంధించి అటువంటి ఆపరేషన్ జరిగే అవకాశం ఉంది. అది జాగ్రత్తగా కాస్త ఏం చేస్తారంటే ఆపరేషన్ జరగకుండానే ఉండడానికి కుంకుమ పువ్వు తీసుకొని కాస్త వేడి నీళ్లు కాంచి పనుకునేటప్పుడు రాత్రి వేళ వేడి నీళ్ళు ఇవ్వండి, కాస్త గోరెచ్చని నీళ్ళు. మళ్ళీ ఉదయం లేగానే కాస్త వేడి నీళ్ళు తాపిస్తూ ఉండండి. అంటే ప్రతిరోజు కూడా, ప్రతినిత్యం కూడా పనుకునేటప్పుడు గోరెవెచ్చని కుంకుమ పువ్వు నీళ్లు, ఉదయం లేగానే మామూలు గోరువెచ్చని నీళ్లు తాపించండి. ఆరోగ్యపరంగా అన్నింట ఆమెకు చక్కగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. ఇక్కడ ఆరోగ్యపరంగా శారీరక బాధను పడేదానికన్నా డబ్బులంటే ఖర్చు పెట్టుకోవచ్చు, సంపాదించుకోవచ్చు, అప్పో చేసుకొని చేసుకోవచ్చు. కానీ ఆ పడే ఆ పెయిన్ ఉంటుంది కదా, ఆ శరీర బాధ, అది ఎవరు పడతారు, ఎవరు అనుభవిస్తారు?
కాబట్టి అది రాకుండా చూసుకోవడమే మన ప్రయత్నం. మన ప్రయత్నం మనం చెయ్యాలి, మానవ ప్రయత్నం ఏదైనా సరే. ఇందాక నేను చెప్పినట్టు ఆ గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల ఆమెకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది, చక్కగా బాగుంటుంది. అలా చేసుకున్నానా శుభం. రైట్ గురువు గారు, ఇందాక మనం మాట్లాడుకుంటున్నామంటే ఏ రాశి వారు ఏది ధరిస్తే బాగుంటుందని. అవును, మంచి విషయం. ఇందాక చెప్పుకున్నట్టు మనము రత్నాలలో కెంపు, ఆ కెంపు తర్వాత ముత్యం గురించి కూడా చెప్పుకుంటున్నాం. ఈ ముత్యం అనేది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలగచేస్తుంది. దీనికి చంద్రుడు అధిపతి మూన్ అన్నమాట. మూన్ అంటే మనకు సూర్యుడు వచ్చి, కెంపు సూర్యుడు అయితే వేడిని, ఉష్ణాన్ని రిలీజ్ చేస్తే భూమికి, చంద్రుడు వచ్చేసి అత్యంత చల్లదనాన్ని ప్రసాదిస్తాడు. అంటే రాత్రికి అంత ప్రకృతి చల్లగా అయిపోతుంది. ఆ చంద్రకిరణాల వల్ల జీవం పోసుకుంటుంది, ప్రాణం పోసుకుంటుంది. ఒక చెట్టు కానీ, మొక్క కానీ, మనిషి కానీ సాయంత్రం అలసిపోయి పనుకుంటే పొద్దున కల్లా యాక్టివ్గా తయారైపోతాడు. ఎనర్జీ కావాల్సిన ఎంత ఎనర్జీ కావాలనో అంత ఎనర్జీ అనేది ప్రకృతి ప్రతిదానికి ఇస్తూనే ఉంటుంది. మనము దేవుడు ఉన్నాడన్నా లేడన్నా మనకు ఐడియా ఉన్నంత వరకు, మనకు అవగాహన ఉన్నంత వరకు మనకు మంచి జరిగిందంటే దేవుడు ఉన్నాడు, మనకు మంచి జరగకపోతే దేవుడు లేడు అనుకున్నా, ఏది ఏమనుకున్నా ప్రకృతి అనేది, దైవం అనేది దాని పని తను చేసుకుంటూ పోతుంటుంది. సృష్టి, ఈ సృష్టి మన మాదిరిగా ప్రవర్తించదు, బిహేవియర్ చేయదన్నమాట. తను లోక కళ్యాణం అంటే విశ్వం యొక్క అభివృద్ధి కోసం తను చేయాల్సిన పని తను చేసుకుంటూనే వెళ్తూ ఉంటాడు. మనకు ఒక మనిషి ఏదన్నా నష్టపరిచాడు అనుకో, మనకు తన పైన కోపం వస్తుంది. కానీ సామాన్యంగా ప్రకృతికి రాదు. ప్రకృతికి నువ్వు లేదన్నా కోపం ఏమో రాదు, నువ్వు ఉన్నావన్నా ప్రేమేమి రాదు. తన పని తను చేస్తూ ఉంటుంది ప్రకృతి. అలా ఆ యొక్క చంద్రకిరణాల వల్ల ప్రపంచాన్నంతా యాక్టివేషన్ చేయడం అనేది ఎలా జరుగుతుందో, ఆ ముత్యం అనేది కూడా మనల్ని యాక్టివేషన్ చేస్తుంది. యాక్టివేషన్ అంటే ఆరోగ్యపరంగాను మనల్ని కాపాడుతుంది. అలాగే మనం అనుకున్న పనిని, మనం అనుకున్న కోరికను పూర్తిగా సంపూర్ణంగా నెరవేరుస్తుంది. చక్కగా అది ఒక విధంగా కాకుండా చెప్పాలంటే అన్ని విధాల, సర్వ విధాల మనకు ఉపయోగపడుతుంది. అయితే ఒట్టి ముత్యాన్ని ధరించకుండా తనకు మంత్ర జపం చేసి మనము ప్రేమతో, నమ్మకంతో చేసి ధరించినట్టయితే ఎవరు ఏ పని అనుకుంటారో అది జరిగే తీరుతుంది. 100% జరుగుతాయి. చేసేదాన్ని బట్టే ఉంటుంది ఏదైనా. అలా ఈ మనం చెప్పుకుంటున్న ప్రతి ఒక్క జాతి రత్నాలలో మనకు దీనివల్ల ఎంతవరకు ఉపయోగపడుతుంది అని చెప్పడం కన్నా నేను చెప్పేది తక్కువే, ఇంకా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇందాక ఎగ్జాంపుల్ మనము ముత్యం, చంద్రుడు అని చెప్పుకున్నాం కదా. లోహాలు కూడా, లోహాలలో కూడా బంగారం, వెండి. బంగారం మనకు ఆకర్షణ కలిగింది, విలువైంది అని మనం అనుకుంటాం. కానీ ఎక్కువగా మనకు ఆరోగ్యాన్ని కలగచేసేటివి రెండే, వెండి, రాగి. వెండి మనం కాళ్ళ పట్టీలు ధరిస్తాం, అన్నిటికీ ధరిస్తాం. ఎందుకు అవి మనకు కాళ్ళ పట్టీలు ధరించడం కానీ ఏదైనా వెండి ఎక్కువగా ధరిస్తున్నామంటే మనలో ఉన్నటువంటి నెగటివ్ని, వేడి ఉష్ణాన్ని, మన శరీరంలో ఉన్న వేడిని, ఉష్ణాన్ని, మనలో ఉన్నటువంటి ఇంకా అదే కాకుండా ఇతరత్ర ఉన్నటువంటి వైరస్ని ఏదైనా సరే వాటన్నిటిని కూడా తను ఆ వెండి లాగుతూ తను నల్లగా అయిపోతుంది. వెండి అంటే ఆ వెండి నల్లగా అవుతుందంటే మనలో ఉన్న నెగటివ్ ఉంది అని అర్థం. ఆ నెగటివ్ ఉండడం వల్ల వెండి బ్లాక్ అవుతూ వస్తుంది. మళ్ళీ ఆ నెగటివ్ లాగేసిన తర్వాత మళ్ళీ మనకు పాజిటివ్ని రిలీజ్ చేస్తుంది. అంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ వెండి తెల్లగా మారిపోతుంది. ఇక్కడ దీని గురించి అందరికీ అవగాహన ఉండకపోవచ్చు. అంటే అవగాహన ఉన్నవాళ్ళు ఉన్నారు, అవగాహన లేని వాళ్ళు ఉన్నారు. ప్రతిదాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాని పని. ఏదైనా మనకు ఇమ్మీడియట్లీ పాజిటివ్గా ఆకులో పెడతావు, బొక్కులో పెడతావు అన్నట్టుగా ఇమ్మీడియట్ క్షణాల్లో కావాలి. అందువల్ల కష్టమైంది. ప్రతిదానికి సమయం పడుతుంది, ప్రతిదానికి ఒక రీజన్ లెక్క ఉంటుంది. అలా వెండే కాకుండా రాగి కూడా. ఇప్పుడు నువ్వు రాగి కాఫరు ప్రతిదానికి వినియోగించాలి. నువ్వు ప్లేట్ ఎగరాలన్నా, కారు నడవాలన్నా, మన ఫోను నడవాలన్నా అందులో ప్రతి దాంట్లో కూడా రాగి కాఫర్ ఉంటేనే అది వర్క్ చేస్తుంది, లేకపోతే ఎందుకు పనికిరాదు. అలాగే మనల్ని నడిపించేటువంటి యంత్రం ఏమన్నా ఉంది అంటే రాగి. అది ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని,
మొత్తం ఒక విధంగా కాకుండా సర్వ విధాల మనకు అది కాపాడుతుంది. అలా లోహాల గురించి చెప్పుకుంటూ వస్తున్నట్టుగా ఈ ఒక జాతి రత్నాల్లో కూడా అంతకంటే విలువైనటువంటి వైబ్రేషన్ ఇస్తూ ఉంటాయి. రైట్, చాలా చక్కగా వివరించారు గురువు గారు. జాతి రత్నాలు అలాగే లోహాలు ప్రకృతిలో దాగున్న అనేక విషయాలకు సంబంధించి కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. ఇది వాటి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.